వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ తీరుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిందా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఊరట లభించినట్లేనా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చేస్తున్న విమర్శలు నిజమెంత? హైకోర్టు అక్షంతల నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కాలని ఎందుకు భావిస్తుంది? రేపటి కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇది వాటి మన డిబేట్ అంశం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రగౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు పావని గౌడ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామచంద్రగౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు నమస్తే అండి. రామచంద్ర గారు, ఎక్కడ జరిగింది లోపం? ఇన్నాళ్ళు కాళేశ్వరం అంశాన్నే ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ని ఇటు మానసికంగా బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ప్రతిష్టతను ఏదో ఒక విధంగా ఈ సందర్భాన్ని బట్టి జరిగిన అవినీతి అంటూ దిగజార్చాలని చాలా ప్రయత్నాలు చాలా గట్టిగా చేశారు. ఉన్న రెండున్నర మూడేళ్లలో వచ్చిన అధికారంలో వచ్చిన మూడేళ్లలో ఎక్కువగా జపం చేసింది కాళేశ్వరమే మీ పార్టీ. చివరికి కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కొంత నిరుత్సాహం చెందినట్లు అర్థమవుతా ఉంది. దీని గురించి రేపు క్యాబినెట్ కూడా భేటీ అవకాశాలు కనబడుతున్నాయి. సుప్రీంకోర్టుకి కట్టాలంటున్నారు. అసలు ఏంది, ఎక్కడ జరిగింది పొరపాటు? కమిషను అంతగా నియమ నిబంధనలు పాటించకుండా ఉండటానికి కమిషన్ లోపమా, ప్రభుత్వ లోపమా? ఏమంటారు రామచంద్ర గారు? నమస్కారం అండి. ఇది కాళేశ్వరం కు సంబంధించి అందరికి నమస్కారం అండి. మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మిత్రులకు, పావని గౌడ్ గారికి, కృష్ణారెడ్డి గారికి అందరికి కూడా నమస్కారము. ఇది రాజకీయంగా ఇది మొదటి నుంచి కూడా ఈ రోజు కాదు, కాంగ్రెస్ పార్టీ ఒకరు కాదు, 12 సంవత్సరాల నుంచి జరిగే ఈ పోరాటంలో కాళేశ్వరం అని ఏటీఎం గా తయారైందని మొదటి నుంచి జరుగుతున్న వివరణ. దాంట్లో అధికారులు ఎంతో మంది బలి అయిండు. దాంట్లో కూడా స్కామ్ లో కూడా బయట అయిపోయినారు. ఏడీలు అనుకోండి, దానికి సంబంధించిన ఎంప్లాయీస్. అది దీనికి ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఘోష్ కమిషన్ అనే నివేదిక చట్టబద్ధంగా ఉందని కోర్టు కూడా ఒప్పుకున్నది. కానీ వాళ్లకు ఈ రోజు ఇచ్చిన తీర్పు మాత్రము టెంపరరీగానే, అంటే మామూలుగా తాత్కాలికమైనది ఊరట కల్పించింది. దాని మీద ఏం చర్య తీసుకోవద్దు అనేది ఉంది. పర్మనెంట్ అనేది కాదు, అది తాత్కాలికంగానే ఉంది. దాని మీద అవకతవకలు జరిగినాయి. దాని మీద కాళేశ్వరం గురించి కట్టిన దాంట్లో నిజాన్ని అంటే టెక్నికల్ గా ప్రాబ్లం ఉందనేది ఒకటి ఉంది. దీనికి సంబంధించిన హైకోర్టు తీర్పుల్లో కాళేశ్వరం జరిగిన దాని అవకతవకల గురించి బాధ్యులైన వారికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. అది టెంపరరీగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు విషయాన్ని కూడా హైకోర్టు ఎక్కడ కూడా తప్పుపట్టినట్టు కమిషన్ నియామకాల్లో పూర్తిగా సమర్థించింది. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికల్లో ప్రస్తావించిన కొందరు బాధ్యతలపై చేసిన కామెంట్లు, రిమార్కు, వారికి వేలెత్తి చూపే అంశాలను సంబంధించి పిటిషన్లకు నోటీసులు ఇవ్వలేదని, సాంకేతిక విధానమైన అంశాలని మాత్రమే హైకోర్టు తెలపడం జరిగింది. హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదు. హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. హైకోర్టు పూర్తి పనితీరును తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటుంది. రేపు క్యాబినెట్ అనుకోండి, తర్వాత అని అనుకోండి. ఇక్కడ ఎవరిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1,00,000 కోట్ల బ్యారేజ్ 3 ఏళ్లలో కుంగిపోయిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కట్టిన ప్రాజెక్టు వాళ్ళ హయంలోనే కుంగిపోయింది అనేది కారణాలు ఏంటో తేల్చాలన్న బాధ్యత మా ప్రజా ప్రభుత్వంలో ఉంది. దాన్ని బట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రజల కళ్ళ ముందు కుంగిపోయింది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ లో ఏదో బ్లాక్ కుంగిపోయింది. ఆ బ్యారేజ్ దగ్గర వెళితే ఎవరికైనా కుంగిందనేది కనబడుతుంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కుంగిపోయింది. అప్పటికే దానికి అంటే ముఖ్యంగా ప్రభుత్వం కూలి అంటే మళ్ళీ రాకపోవడానికి కూడా కారణము అంటే కాళేశ్వరం మేడిగడ్డ దానికి సంబంధించే జరిగింది. అది కళ్ళము కూడా జరిగింది. ఇప్పుడు హైకోర్టులో ఇచ్చింది ఎవరికి క్లీన్ చిట్ అనేది కాదు. భవిష్యత్తులో దాని మీద పిటిషన్ ద్వారా తర్వాత వీళ్ళు ఇచ్చిన దానికి చర్య తీసుకోవద్దనే మాత్రమే అన్నది ప్రభుత్వ పరంగా. మళ్ళీ దానికి సంబంధించింది కూడా రిపిటిషన్ ఉంటది. దాంట్లో ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఏంటంటే, దాంట్లో జరిగిన దాన్ని ఎవరిని మనము తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇది కోర్టుకు సంబంధించింది. దాంట్లో చేసి ఘోష్ కమిటీని కూడా ఎక్కడ తప్పు పట్టడం లేదు. కానీ వాళ్లకు ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికలో జరిగిన దాని మీద చర్యలు మాత్రం ఇప్పుడు తీసుకోవద్దని మాత్రం చేయడం జరిగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కాదు, దాంట్లో సిబిఐలో కూడా ఉన్నది. సిబిఐ దాని చట్ట వివరణ ఏం చేస్తుంది, విజిలెన్స్ కమిటీ అనేది తర్వాత ఉంటది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు సంబంధించి సిబిఐకి అప్పచెప్పడం
జరిగింది. దాన్ని సిబిఐ కూడా చూడడం జరుగుతుంది. దీంట్లో జోష్ కమిటీ నివేదిక ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా అంటే హైకోర్టుకు సంబంధించిన సుప్రీంకోర్టుకు సంబంధించిన కోర్టు కూడా ఎక్కడ కూడా దీన్ని తప్పు పట్టడం లేదు. కానీ వాళ్ళ మీద వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద అనుకోండి, హరీష్ రావు మీద అనుకోండి, తర్వాత స్మితా సబర్వాల్ మీద కూడా చట్టపరంగా ఇప్పుడు చర్యలు తీసుకోవద్దు, భవిష్యత్తులో ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఇప్పుడు మాత్రము తాత్కాలికంగా వాళ్ళకు ఎలాంటి చర్య తీసుకోవద్దు మాత్రం రిక్వెస్ట్ అంటే కోర్టు డిక్లేర్ చేయడం అయింది. ప్రతి దీంట్లో క్లీన్ చిట్ ఇచ్చింది అనేది లేదు. దాని మీద ఖచ్చితంగా ప్రతిదీ ఉంటది. దాన్ని బట్టి తదుపరి నిర్ణయం అనేది రేపు క్యాబినెట్ లో నిర్ణయించుకొని దాంట్లో సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకొని దాంట్లో తప్పు చేస్తేనే, తప్పు చేయని దాని గురించి ఎవరిని కూడా మనం ఏమనాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ కి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూలిపోవడం జరిగింది, దానికి క్రాక్ రావడం జరిగింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది, 3 సంవత్సరాలు కూడా లేదనే ఉద్దేశంలో దాని మీద జరగడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఎంతో మంది మాట్లాడడం జరిగింది, కాంగ్రెస్ ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. అంతకుముందు అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇది ఏటీఎం గా పనిచేసిందని అన్నారు. ఏ ఏటీఎం గానీ ఏదైనా సరే దానికి పరంగా చట్ట నిర్ణయం తీసుకుంటారు. ఎవరిని బాధ్యులైనో వాళ్ళ కఠినంగా శిక్ష అనేది జరుగుతుంది. ఇది తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే, దాన్ని మనము ఏది చెప్పాల్సిన అవసరం లేదని సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి. రామచంద్ర గారు, ఓకే. బీఆర్ఎస్ నాయకులు పావని గౌడ్ గారు కలిగి తర్వాత మాట్లాడదాం దీని గురించి. ఓకే, పావని గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే పావని గారు, ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు విజయంగా భావిస్తున్నారా, లేక సాంకేతిక కారణాల వల్ల వచ్చిన కొంత ఊరటగా భావిస్తున్నారా? ఏమంటారు ఈ తీర్పు మీద? ఇది తెలంగాణ అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే. ఇది తెలంగాణ రైతాంగం విజయం, తెలంగాణ ప్రజల విజయం. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. ఎన్నటికైనా వీళ్ళు ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేసుడు, తప్పులు ప్రచారం చేసుడు పరమావధిగా పెట్టుకొని అధికారంలోకి రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లిండ్రు, బాంబులు పెట్టిండ్రు. 7 బ్లాకులు 85 పిల్లర్లు ఉన్న దగ్గర ఒక బ్లాక్ లో 2 పిల్లర్లు బాంబులు పెట్టడం ద్వారా కుంగిపోయినాయి. ఆ కుంగిపోయిన దాన్ని 1,00,000 కోట్లు కేసీఆర్ గారు గోదాట్ల పోసిండు. 92,000 కోట్ల వ్యయంతో జరిగిన ప్రాజెక్టును, ఖర్చుతో కట్టిన ప్రాజెక్టును 1,00,000 కోట్లు గోదాట్ల కలిపిండు. అసలు కాళేశ్వరం కొట్టుకపోయింది, కూలిపోయింది, అసలు పనికే రాదు అని చెప్పిండ్రు. నిన్నటికి నిన్న జగిత్యాలలో జనయాత్ర సభ కేసీఆర్ గారు పెట్టుకుంటే మేడిగడ్డ దగ్గరికి పోయి కాన్వాయి మీద తిరిగిండు మరి రేవంత్ రెడ్డి గారు. మరి కూలిపోయిన దాని మీద తిరిగిండా, కొట్టుకపోయిన దాని మీద తిరిగిండా, పనికే రాని దాని మీద తిరిగిండా? దేనికోసం అండి? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, పోరాటాల గడ్డ. పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్ల కోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నదేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే, జలయజ్ఞం కోసం ఒక యజ్ఞం బట్టి అపర భగీరథుడు మహారాష్ట్రకు పోయిండు. మేడిగడ్డ దగ్గర అది ఎక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును కట్టాలని చూసిండు. అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. వైల్డ్ లైఫ్ చాప్టర్ అక్కడ ఉంటది కాబట్టి, అడవి ప్రాంతం కాబట్టి అక్కడ పనికి రాదు కాబట్టి మేడిగడ్డ దగ్గర అన్ని అనుమతులతోటి ప్రాజెక్టు కట్టడం జరిగింది. నీళ్లు ఇవ్వడం కూడా జరిగింది. దానితో పాటు పాడి ప్రొక్యూర్మెంట్ కూడా ఏ విధంగా వచ్చిందో మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడిండ్రు ఏంటంటే తాత్కాలికంగా చర్యలు తీసుకోవద్దు అని చెప్పిండ్రట. మేము మొదటి నుంచి కేసీఆర్ గారు ఏ తప్పు చేయలేదు, హరీష్ రావు గారు ఏ తప్పు చేయలేదు, అధికారులు కూడా ఏ తప్పు చేయలేదు. గోష్ల కమిషన్ అని ఒక కమిషన్ వేసిండ్రు. 2.5 ఏండ్ల నుంచి గుడ్డి గుర్రాల పండ్లు దోముకుంటా ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణను ఎడారిలా ఎండబెడుతూ పంటలకు సరిగ్గా నీళ్ళివ్వకుండా కేసీఆర్ గారి మీద అక్కస్తోటి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్తే కేసీఆర్ గారు గుర్తుకొస్తారని చేసి కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేద్దామని చూసిండ్రు. 2.5 ఏండ్ల నుంచి ఎన్నడూ రాని వరదలు వచ్చినా కూడా, భూకంపం వచ్చినా కూడా, వీళ్ళు బాంబులు పెట్టినా కూడా కొట్టుకపోకుండా, కూలిపోకుండా నిట్ట నిలువుగా కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం ఎట్ట నిలబడ్డాడో ఆ గట్లనే పిల్లర్లు నిలబడ్డాయి. ఇక గివ్వాల కూడా హైకోర్టు తీర్పు గట్లనే వచ్చింది. అవి తీసుకుపోయి ఆ కమిషన్ నివేదిక తీసుకుపోయి చెత్త కుప్పలో వారేసుకోండి అనేసి
జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డది బాపు కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొచ్చింది, సకల జనులను సంబడ్డ వర్గాలను ఏకం చేసింది కేసీఆర్ గారు. వీళ్ళు కళ్ళు మండి, వీళ్ళ కడుపు మండి అధికారం కోసమే తప్పుడు ప్రయత్నాలు, తప్పుడు ప్రచారాలు చేసి ఇప్పటిదాకా కాళేశ్వరం మీద బురద తల్లిండ్రు. ఇక రేపటి నుంచి ఇంకొక ముచ్చటే చెప్పదలుచుకున్నా మీ టీవీ సాక్షిగా, కాళేశ్వరం మీద కానివ్వండి, కేసీఆర్ గారి మీద కానివ్వండి, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఉరికిచ్చి దంచుతారు. ఓకేనా? చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే ఎంపీ పార్లమెంట్ లో ఒక్కరోజు కూడా తెలంగాణకు ఇది కావాలి అని మాట్లాడని ఎంపీ, అసమర్థ ఎంపీ ఇవాళ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కోర్టులను మేనేజ్ చేసిండు అనేసి వ్యాఖ్యలు చేస్తాడు. కోర్టులను మేనేజ్ ఎట్లా చేస్తారు అంటే న్యాయస్థానాలను కూడా వీళ్ళు అగౌరవ పరిచే విధంగా ప్రెస్ మీట్లు పెడతాండ్రు. వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. మా లీగల్ సెల్ కూడా వాళ్ళ మీద కేసు వేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లిండ్రు. ఆ బురద గుంటలో కూరుకపోయిండ్రు. తప్పేంది, నిజమేంది, అబద్ధమేంది అనేసి తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. 1,00,000 కోట్లు కాదు కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు. 93,000 కోట్ల ఖర్చుతోటి ప్రతి ఎకరానికి నీళ్లు అందించిండ్రు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ దగ్గర కూలిన ఆ 2 క్రాక్ వచ్చిన పిల్లర్లు కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌస్లు ఉంటాయి, సొరంగాలు ఉంటాయి, కెనాల్లు ఉంటాయి, టన్నెల్స్ ఉంటాయి. 516 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసుడు ఉంటది. ఈ అడ్డ సన్నాసులకు తెలియక కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చెవాకులు పేల్తాండ్రు. ఇప్పటికైనా నేను కరీంనగర్ వాస్తవ్యురాల్ని. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు మా పంటలు 4.5 ఎకరాలుంటే 4 ఎకరాలుంటే 1 ఎకరము 2 ఎకరాలు నీళ్లు మేము పారించుకునేది, పొలం చేసుకునేది. 2 ఎకరాలు ఎండ పెట్టుకునేది, అసలు నీళ్లే రాకపోతుండేది, పడావు బీడు భూమిగా పెట్టుకునేది. కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత 4 ఎకరాల పొలం కూడా ఇప్పుడు పండుతుంది. కాళేశ్వరం నిజం. బాపు కేసీఆర్ గారు అల్ల స్కాము చేయలేదు. అదంతా ప్రజల కోసము, ప్రజా ధనాన్ని ప్రజల కోసమే వెచ్చించి నీళ్ళు ఇచ్చే ప్రయత్నాలు చేసిండు, నీళ్లు కూడా ఇచ్చిండు. ఇంకొకసారి ఎవ్వరు దాని మీద విష ప్రచారాలు చేయొద్దని కోరుకుంటున్నాం. అండి పవన్ గారు, ఓకేనండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఈ కాళేశ్వరం దాని మీద, కమిషన్ దాని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మీ పార్టీ స్టాండ్ ఏంటి? వాస్తవంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం అంటున్నారు. ఏ ప్రాతిపదికన అంటున్నారు? ఏమంటారు కృష్ణారెడ్డి గారు మీ పార్టీ? సార్, ముందుగా మీకు మెగా9 వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను సార్. ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి, కాళేశ్వరం అనే ప్రాజెక్టు మొదలు పెట్టిన రోజు నుంచి దాని మీద అవినీతి ఆరోపణలు కానీ, అక్రమాల గురించి కానీ ప్రచారం జరుగుతూనే ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజానీకానికి నీతి వృత్తం చేయలేకపోయింది. దాని మీద ఆరోపణలకు వచ్చిన వాటిని తప్పు అని నిరూపించడంలో ఆనాడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. దాని ఆధారంగా జరిగింది. ఇందాక పవన్ అక్క గారు మాట్లాడుతున్నారు, బాంబులు పెట్టిండ్రు అంటున్నారు. అది ఏదైతే బాంబులు పేలినాయి అంటున్నారో, కూలింది అంటున్నామో, అది నాసీ రకమైన పనులతోటి, అవినీతితో చేసడంతో అది కూలిపోయిన దగ్గర బాంబులు పెట్టి పేల్చిండ్రు అంటున్నారు. ఆనాడు మీ పార్టీ ప్రభుత్వమే ఉంది. ఎలక్షన్స్ ముందు అక్కడ ఎవరు మీడియా పోయినా, ఎక్కడ పోయినా, అక్కడ మేటిగడ్డ దగ్గర అయినా, కాళేశ్వరం దగ్గర అయినా మీరు పెట్టిన 144 సెక్షన్ పెట్టి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజలకు అపోహ కల్పించిందే మీ పార్టీ, మీ ప్రభుత్వం. ఈ రోజు వచ్చేసి ఎవరో పెట్టారు. ఆనాడు మీరు నిరూపించాల్సింది బాంబులు పెట్టిండ్రు అనేది. ఇంకొకటి మీరు చెప్తున్నారు కేసీఆర్ గారు అవినీతి చేయలేరు, కరెక్టే. అధికారులు కూడా అవినీతి చేయలేరు అనేది మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్ దగ్గర, ఒక్కొక్కరి దగ్గర గవర్నమెంట్ వాల్యూలో 600 నుంచి 700, 800 కోట్ల డబ్బు దొరికింది ఏసీపీకి. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది? మనము ఒకటి మాట్లాడేటప్పుడు ప్రాజెక్టు ఉద్దేశం మంచిదే కావచ్చు, దాని మీద జరిగిన అవినీతిని కానీ, దాని మీద జరిగిన నాసిరకమైన పనిని కూడా మనం
కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక అంశం ఏంటంటే, నేను ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇందులో బీజేపీ మాట్లాడుతున్నది ఏంటంటే, నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నాడు అనేది క్షుణ్ణంగా బీజేపీ గమనిస్తూనే ఉన్నది, బీజేపీ ఆలోచన చేస్తూనే ఉన్నది. ఏ కాళేశ్వరము అవినీతిలో భాగం అంటే భాగం కొంత రేవంత్ రెడ్డి గారికి రావడం జరిగింది. ఆ రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఆ డబ్బు ఢిల్లీకి మూటలు పోవడంతో కాళేశ్వరం మీద కమిషన్ నీరు గారిపోయింది. ఇదేంటంటే ఢిల్లీకి ఏదో సిబిఐకి ఇచ్చినని బీజేపీ మీదకి రుద్దే ప్రయత్నం చేసి సిబిఐకి ఎలాంటి ఆధారాలను కానీ ఎలాంటి రిపోర్ట్లు కానీ సబ్మిట్ చేయకుండా పక్కదారి పెట్టేసి ఇప్పుడు ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో టైం వేస్ట్ చేసి ఒక ఘోష్ కమిషన్ అని తెప్పించుకొని దాని మీద ఏం చర్యలు తీసుకున్నాడు, ఏం రిపోర్ట్ వచ్చింది అనేది డిస్కస్ చేసిన అన్నాడు అసెంబ్లీలో. మరి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది అనేది తెలియట్లేదు. ఆ ఒక ఘోష్ కమిషన్ అడ్డం పెట్టేసి బీఆర్ఎస్ పార్టీని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు దాంట్లో వచ్చిన అవినీతిని ఈయన కూడా భాగస్వామ్యం చేసుకొని ఇద్దరు తోడు దొంగల ఆట ఆడి ఈ రోజు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో వాదనలు వినిపించకోకుండా ఇది చేసింది. ఇదేంటంటే మాకు అవినీతి జరగలేదని వీళ్ళు అనాలే, మేము ఏదో దాంట్లో ఉన్నదని నిరూపించే ప్రయత్నం చేసినా హైకోర్టు అడ్డుకున్నదనే విధంగా కాంగ్రెస్ ప్రవర్తించడానికి ఒక పెద్ద నాటకానికి తెరలేపిండ్రు అనేది కుట్రపూరితం చేయడానికి కుట్రపూరితంగా ఈ 2 పార్టీలు ఆడుతున్నాయి. దీనితోటి తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది అనేది వాస్తవం ఎవరన్నా కాకపోయినా, ఎందుకంటే అధికారుల దగ్గరనే ఒకరిద్దరే కాదు 100 మంది దగ్గర కూడా దొరికిన తర్వాత మనం అది మాట్లాడడానికి కూడా సమంజసం లేదు. ఇంకొక అంశం ఏంటంటే, వీళ్ళు ఈ 5-6 నెలల నుంచి ఇప్పుడు ఫార్ములా 1 కేసు ఏమైందో రేపే అరెస్ట్ అవుతున్నాడు, పొద్దున్నే అరెస్ట్ అయిపోతున్నాడు, అయిపోయింది. కేసీఆర్ ను కూడా అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తాడు, హరీష్ రావును అరెస్ట్ చేస్తారని చెప్పేసి లేఖలు ఇచ్చి భయపెట్టుకొని రాజకీయం చేస్తుంది ఎవరు, ప్రభుత్వం నడుపుతున్నది ఎవరు అనేది పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం గమనిస్తుంది, బీజేపీ కూడా గమనిస్తుంది. ఇదన్నిటికీ మరి ఎందుకు అడ్డు కట్టబడుతుంది? పూర్తి స్థాయిలో ఎవరు తప్పించుకోలేరని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎందుకు దీన్ని వెనుకాడు చేస్తున్నాడు? ఇప్పుడు ఏంటంటే మనం గత 5-6 నెలల నుంచి మనం కానీ నేను కానీ మా పార్టీ కానీ తెలంగాణ సమాజం పూర్తిగా అవగాహన చేసుకుంటున్నది ఒకటే అంశం, ఈ వీళ్ళు మీ మీద మేము అనాలా, మీరు మీద మీరు అనాలా. మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడ్చినట్టు చేస్తాము, మళ్ళీ మేము తిట్టినట్టు చేస్తాము, మీరు కొట్టినట్టు చేయడం అనేది వీళ్ళిద్దరు ఆరోపణలు ఉంటున్నాయి. ఇందులో బీజేపీని ఎదుర్కోకుండా బీజేపీని ముందుకు రాకుండా వీళ్ళిద్దరు ఇక్కడ ఒక మీటింగ్ అనగానే వీళ్ళు ఇంకొక మీటింగ్ పెడతారు, వీళ్ళు ఒక ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వగానే వీళ్ళు ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు. దీంతో బీజేపీని ఎదగకుండా ఒక కుట్రపూరితంగా 2 పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ గా చేస్తున్న కుట్ర కోణమే తప్ప ఇది తెలంగాణ సమాజకు ఉపయోగపడే విధంగా, తెలంగాణ ఆలోచన చేసే విధంగా 2 పార్టీలకు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్ కృష్ణారెడ్డి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడే జాయిన్ అయ్యారు ఒక రాజకీయ విశ్లేషకులు మన కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, అధికారంలో దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 13 ఏళ్లలో ఒక 10 ఏళ్ళు మొత్తం కాళేశ్వరం గురించే మొత్తం జరిగింది, జపమంతా కాళేశ్వరం గురించే చెప్పుకొచ్చారు. తర్వాత 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వారిని కూడా కాళేశ్వరం గురించి చెప్పుకొచ్చారు. వాళ్ళేమో కాళేశ్వరం కట్టే విషయంలో కాళేశ్వరం ప్రతిష్టాత్మక గురించి, దేశవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు గొప్పతనం గురించి 10 ఏళ్ళు చెప్పుకుంటే, ఆ కాళేశ్వరం జిల్లా జరిగిన అవినీతి కానివ్వండి, కుంగినటువంటి పిల్లల గురించి చెప్పుకుంటూ 3 ఏళ్ళు సాగదీశారు ఈ ప్రభుత్వం. ఓవరాల్గా ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఒకళ్ళేమో విజయం అంటున్నారు, ఒకళ్ళేమో అది విజయం కాదు, కేవలం ఇచ్చినటువంటి నివేదికల్లో జరిగినటువంటి సాంకేతిక లోపం తప్ప అప్పుడేమయ్యలేదు, సినిమా ముందుంది అంటున్నారు. ఓవరాల్గా ఏమంటారు దీని గురించి? ఈ కమిషన్ నివేదిక మీద హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అవి పాక్షికంగా రిలీఫ్ మాత్రమే. కేసీఆర్ కి లేదా ఇప్పుడు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరికీ పాక్షికంగా ఉపశమనం కలిగింది తప్ప కమిషన్ పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి కానీ లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చినటువంటి అవినీతి ఆరోపణల గురించి కానీ అవి పూర్తిగా బయటపడినట్లు కాదు. మీరు అన్నట్టుగా సాంకేతిక పరమైనటువంటి కారణాల లేకపోతే ప్రెజుడిషియల్
ప్రెజుడిస్ అనేటువంటి పదజాలన్నీ వాడినట్టుగా కనపడింది. అంటే ఏదో కక్షపూరితంగా వీళ్ళ మీద నివేదిక ఇచ్చారనే పద్ధతుల్లో హైకోర్టు ఆ విధంగా వ్యాఖ్యానించినట్టు వచ్చింది. పూర్తిగా దాని నివేదిక అసలు టర్మ్ ఏమిటనేటువంటిది తెలుసుకోకుండా మనం దాని గురించి వ్యాఖ్యానించలేము. రెండోది, ఇదే ఫైనల్ కాదు. దీని మీద అప్పీల్ చేయడానికి లేకపోతే ఇతరత్ర అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. అదేవిధంగా ఆ కమిషన్ నివేదికలో వచ్చినటువంటి అంశాల గురించి దానిలో వచ్చినటువంటి ప్రాథమిక ఆధారాలు కావచ్చు, లేకపోతే వాటి మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిబిఐని విచారించమని చెప్పేసి కోరింది. సిబిఐ మాకు ఇదిగో ఫలానా వివరాలు కావాలి లేదా ఫలానా లోపాలు ఉన్నాయని ఇంతవరకు ఏమి చెప్పినట్టు మనకి అక్కడ తెలియదు. అందువలన మరి ఇది ఒక నాటకమా, కేంద్ర ప్రభుత్వం లేదా సిబిఐ ఆడుతున్నటువంటి ఒక నాటకమా? ఇప్పుడు ఈ వచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కానీ లేకపోతే హైకోర్టు ఫుల్ డివిజన్ బెంచ్ కానీ ఏమన్నా సవాల్ చేస్తుందా? ఇంకా చాలా అంశాలు అనేటువంటివి రాబోయే రోజుల్లో ఉంటాయి. అందుకని ఇదేదో మొత్తం పూర్తిగా అంతా వీళ్ళంతా శుద్ధపూసలు, వీళ్ళేమో అవినీతి అక్రమాలకేం పాల్పడలేదు అని ఎవరైనా చెప్పుకుంటే అది ఆత్మవంచన, పరవంచన తప్ప మరొకటి కాదు. ఎందుకంటే అనేక అంశాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు కావచ్చు, లేకపోతే రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇటువంటి వాటిల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కమిషన్లు మెక్కడం లేదా తినడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ సత్యం. కొన్ని సందర్భాల్లో దర్యాప్తు సంస్థల కుమ్మక్కు కావచ్చు, అసమర్థత కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, బయటపడనంత మాత్రాన్ని వీళ్ళేమి ఏమి తినలేదు అని ఎవరన్నా కనుక చెప్పుకున్నట్లయితే బీఆర్ఎస్ నాయకులు, జనానికి అర్థమవుతుంది. ఓహో, వీళ్ళు ఈ విధంగానే, లేకపోతే వీళ్ళ యొక్క చరిత్ర ఏమిటి, వీళ్ళ అనేటువంటి జనానికి తెలుస్తుంది. అందుకని ఇది ఒక పాక్షిక ఉపశమనం మాత్రమే. ఈ ఉపశమనాన్ని అడ్డు పెట్టుకొని ఇక మొత్తం అంతా అయిపోయింది, మాకంతా క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పేసి అనుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. అందుకని చూద్దాం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో. మరి సిబిఐని మరొకసారి సిబిఐ అసలు తిరస్కరించిందా లేకపోతే ఆమోదించిందా, ఫలానా అంశాలు కావాలని, లేదా ఇట్లాంటిది ఏమన్నా చెప్పిందా? ఇంతవరకు ఏమి సిబిఐ నుంచి మనకు ఎలాంటి సమాచారం లేదు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇది మరొక రెండవ అంకంగా దీన్ని మనం పరిగణించాలి తప్ప పూర్తిగా క్లీన్ చిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. రామచంద్ర గారు ఓకే, ఒక 5 minutes ఉన్నారు సార్. పావని గారు చెప్పండి. పవన్ గారు విన్నారు కదా కోటేశ్వర గారు చెప్పినట్టు, కేవలం ఇది ఒక బ్రేక్ మాత్రమే, కానీ దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదనో, ఇంతటితో ఈ కేసు అంతా క్లోజ్ అనో, దీనిలో ఉన్నటువంటి వ్యవహారం ఇచ్చిన కమిషన్ ఇచ్చినటువంటి అన్నీ కూడా తప్పుల తడకనో, మీరు ఇందాక చెప్పినట్టు ఎత్తి చెత్త బుట్టలు వేయాల్సినంత కమిషన్ ఇచ్చిన నివేదిక కాదు అన్నది కాదు అక్కడ అర్థం. కేవలం ఇది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగినటువంటి చిన్న బ్రేక్ మాత్రమే. దీని కొనసాగింపు ఉంది. అవసరమైతే సిబిఐ నుంచి సంబంధించినటువంటి వాళ్ళు రావచ్చు, అవసరం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, రకరకాలు ఉన్నాయి. కానీ ఇది టోటల్గా క్లోజ్ అయిన వ్యవహారం అయితే కాదు. దీంట్లో అంతా అసలు ఏం లేదు, చాలా క్లీన్ చీట్ అనేది కూడా కాదనేది ఇక్కడ అభిప్రాయం. ఏమంటారు? మరేందో మరి వాళ్ళు లాయర్లు అవుతున్నారు అంటే వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులుగా ప్రకటించుకొని వాళ్ళే లాయర్ల లాగా, వాళ్ళే కోర్టుల లాగా, వాళ్ళే న్యాయస్థానాల లాగా తీర్పులను వక్రీకరించి ఇట్లాంటి చర్చలల్లో పాల్గొని ఆ కాళేశ్వరం మీద మళ్ళా బురద జల్లుతున్నారు. తెలంగాణ కోసము బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది నిజం, తెలంగాణ తీసుకొచ్చింది కూడా నిజం. తెలంగాణలో నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది నిజం. తెలంగాణ బీడు భూములకు గుంట ఎండకుండా నీళ్ళు ఇచ్చింది కూడా నిజం. కరెంటు పోతే వార్త అన్నదాన్ని కూడా నిజం చేసింది కూడా నిజం. ఇవన్నీ నిజాలు ఉండగా, నిజాలు నిలకడ మీద తెలుస్తాయని ఉండగా, నానుడి ఉండగా ఇవన్నీ అనవసరము. అనవసరమైన మాటలు, అనవసరమైన రాద్ధాంతాలు ఇక నుండి మానుకొని అధికారం ఇచ్చిన ప్రజలకు
మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు పావని గారు మీరు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదా చెడ్డదా అనేది వీళ్ళు చెప్పట్లేదు. ఓకే, ఉద్దేశం మంచిదే. ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కూడా మంచి ఉద్దేశమే, మంచి ప్రాజెక్టే. మీరు చెప్పినట్టు రైతులకు కూడా మీరు చెప్పినట్టుగానే వీళ్ళేదైతే మొన్నటి వరకు కాళేశ్వరం గురించి నెగిటివ్ చెప్పారో ఈరోజు అదే కాళేశ్వరం ద్వారా రైతులకు నీరు అందుతున్నమాట. అన్ని వాస్తవాలే, దాన్ని కాదంటలేదు. ఆ క్రెడిట్ మాత్రం బీఆర్ఎస్కే, కేసీఆర్కి కాదు. దీంట్లో అవినీతి జరిగిందన్న విషయం మీద డిస్కస్ జరుగుతుంది. అవినీతి జరిగిందన్న దాని మీదే ఇప్పుడు పోరాటం వెళ్ళదు. దాని గురించి మాట్లాడండి. మంచి క్వశ్చన్ అడిగిండ్రు. ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేదు. 2.5 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నది. 10 ఏండ్ల నుంచి 13 సార్ల ఇప్పటికి బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారం ఉన్నది. అవినీతి జరిగితే బీజేపీ పార్టీ ఊరుకునేదా ఇన్ని రోజులు? సిబిఐ, ఈడీ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. ఎప్పుడో ఒకసారి రప్పించేది కదా. ఇక నుండి కూడా రప్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా అధినాయకుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక 10 ఏండ్ల పాటు నిర్విరామంగా 14 ఏండ్ల పాటు రాముడు వనవాసం వేలినట్టుగా ఈ రాముడు, ఈ కలియుగ రాముడు, ఈ చంద్రశేఖరుడు వనవాసం వేలి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే, తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తీసుకొస్తే ఆయనను ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ముందట కూసుండబెట్టి రాక్షసానందాన్ని పొంది ఆయన మీద పేడు బ్యాచ్ తోటి ఏ విధంగా సోషల్ మీడియా వేదికగా లేకపోతే వాళ్ళ ఏవైతే పేడ్ ఛానళ్ల వేదికగా విష ప్రచారం చేసిండ్రో యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణకు ఎన్నటికీ శ్రీరామ రక్ష కేసీఆర్ గారు, తెలంగాణకు జల జీవనాధారం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు. అవినీతి జరగలేదు. ఎలాంటి ఇప్పుడు అధికారులు మస్తు పైసలు దండుకున్నారు అని బీజేపీ నాయకులు చెప్పిండ్రు కదా. మస్తు పైసలు దండుకుంటే ఆ అధికారుల మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఈడీని పంపండి. మోడీ గారి చేతుల్లోనే ఉన్నాయి కదా, బయట పెట్టండి. ఎందుకు లేనిపోని రాద్ధాంతాలు, లేనిపోని మాటలు, లేనిపోని చర్చలు? ఇప్పుడు మంచి ఉద్దేశంతో కట్టిర్రు అనేసి బీజేపీ నాయకులు అంటారు కదా. మంచి ఉద్దేశంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 1 రూపాయి కూడా ఇవ్వకపోతుంది కదా మీరు. మంచి ఉద్దేశంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోతుంది కదా మీరు. పోలవరం ప్రాజెక్టును బట్టి కడతానం కొట్టుకపోతుంది. దానికి నేను కాళేశ్వరం ఉద్దేశం మంచిదే కావచ్చు అన్నాను, మంచిది అనలే. ఉద్దేశం మంచిదే కావచ్చు అన్నాను, అంతేగాని ఇంకొక నిమిషము పావని గారు మాట్లాడేవాడి కృష్ణారెడ్డి గారు, పావని గారు ఒక్క నిమిషం మాట్లాడేవాడి కృష్ణారెడ్డి గారిని. ఒక్క నిమిషం పావని గారు ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి కృష్ణారెడ్డి. ఇందాక మీరు సిబిఐని పంపించాల్సింది, ఈడీని. మీరు గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్ననాడు సిబిఐ తెలంగాణలోకి రాకుండా బ్యాన్ పెట్టుకున్నది మీరే. ఏ మీ మీద దర్యాప్తులు రాకుండా, మీ మీద ఇది రాకుండా చేసుకున్నది మీరు. అందుకనే ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు సిబిఐకి పర్మిషన్ ఒక్క నిమిషం మేడం. ఇంకా తెలంగాణ ఉద్యమము మొత్తం బీఆర్ఎస్ చేసింది, ఇంకెవ్వరు చేయలేదు. తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ కేసీఆర్ చేసింది అనేది. ఇవాళ తెలంగాణ ద్రోహులు అందరూ మీ పార్టీలో ఉన్నారు. ఒక కేసీఆర్ కావచ్చు తప్పితే కేసీఆర్ తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళే మీ పార్టీలో ఉన్నారు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. మీ పార్టీ మీ కేసీఆర్ గారు, మీ బాపే అసలైన తెలంగాణ వాదులను, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి కేసులు పెట్టించుకున్న వాళ్ళం. ఈ రోజు వాళ్ళకి ఇలాంటి అధికారంలో భాగస్వామ్యం చేయకుంటున్న ఘనత మీదే. తెలంగాణ ద్రోహులను తీసుకొని మీ పార్టీలో ఏం చేసుకోండి. ఈ రోజు మేమే తెలంగాణ తెచ్చినామంటే తెలంగాణ తెచ్చింది కర్షకులు, కార్మికులు, తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమం చేశారా? ఉద్యమంలో తెలంగాణ సాధించకుండానే కేసీఆర్ గారు 6 నెలల కోసం లేచి వచ్చి ఉద్యమం చేసిండా? తెలంగాణ ప్రజలు చేసిండ్రు, తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలు సాధించుకున్నారని చెప్పండి. అంతేకాని కేసీఆర్ తెచ్చిండు, ఆయన ఇంట్లోకి తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారేంది? తెలంగాణ సమాజం చేసిందానండి. తెలంగాణ సమాజం తెలంగాణ ఆకలి చెప్పుకోవట్లేదు. 1 రూపాయి కూడా
మీరెందుకో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వకపోతే, మీరెందుకో మా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా మీ ఇవ్వకపోతే, ముఖ్యమంత్రికి ఇల్లు తాకి పండుకోవడానికే టైం లేదు. ఢిల్లీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి లేదు. అధికారంలో ఉన్నాడు. ఒక్క నిమిషం మేడం, అధికారంలో ఉన్నాడు. 6 నెలలు ఫామ్ హౌస్ లో ఉంటే 6 నెలల నుంచి సెక్రటరీ ప్రగతి భవన్ లో అన్నాడు. ప్రతి రైతన్నకు రైతు బంధు ఇచ్చిండు. ఆ రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి మీరు ఏదో బంధు పట్టిర్రు అంతే తప్ప ఇంకొకటి లేదు. మీరు ఒక్కరు కూడా స్పందించకపోతే కృష్ణారెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఆనాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి కిషన్ రెడ్డి గారు స్పందించకపోయే వీళ్ళందరూ ఎక్కడే పోయిండ్రు? మీకు ఒక్క నిమిషం అమ్మా, మీరు ప్రభుత్వం నడిపే వాళ్ళు తెలంగాణ సమస్యలు ఏమున్నాయి, తెలంగాణకి ఏం కావాలనో మీ ముఖ్యమంత్రి మీ మంత్రులు కేంద్రం దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చుకొని కావాల్సిన అనుమతులు తెచ్చుకొని మీరు ఇక్కడ తాగి పండుకోవాలి, లేకపోతే అంతే కదా. భావతులు పండుకోవడం లేకపోతే కనీసం సెక్రటరీ ఘనత వినోద్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులు మా కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీ కావాలనేసి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నారు పార్లమెంట్ సాక్షిగా. చేసిందంటే ఎట్లా? అటెండర్ చేస్తే ముఖ్యమంత్రి మంత్రులు పోవాల్సిన దగ్గర మీ మంత్రి పోయిందని చెప్తే మీ ఎంపీ పోయిందంటారు. ఏ శాఖకు సంబంధించిన మంత్రి ముఖ్యమంత్రి పోయి రిప్రజెంటేషన్ చేసుకోవాలి. కానీ మీతో వాళ్ళకి అవకాశం ఇద్దామండి, సమయం అయిపోతుంది. కృష్ణారెడ్డి గారు మీతో వాళ్ళకి అవకాశం ఇద్దాం ప్లీజ్. కృష్ణారెడ్డి గారు మీతో వాళ్ళకి అవకాశం ఇద్దాం. కృష్ణారెడ్డి గారు మీతో వాళ్ళకి అవకాశం ఇద్దాం. రామచంద్ర గారు ఒక నిమిషం అండి ప్లీజ్. పావని గారు జప్తు చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అంతకు ముందు 2000 ముందు వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంది, ఈ రోజు పార్టీ ఫండే దానికి సంబంధించి 1500 కోట్ల రూపాయలు రికార్డెడ్ ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు భారతదేశంలో కాదు విదేశాల్లో ఉన్నాయి. వాళ్ళకు సంబంధించి ఇక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇవే ఉన్నాయి. మాకు మెదక్ వాళ్ళ గురించి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గురించి చెప్పాలంటే మాది మెదక్ జిల్లా. వాళ్ళు 2000 కంటే ముందు వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంటి, ఈ రోజు ఏ రకంగా ఉంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా కాళేశ్వరం సంబంధించి ఎలాంటి నీళ్లు వాడకున్నా కానీ రికార్డు స్థాయిలో పంటలు వచ్చాయండి. ఆ పంటల గురించి మాట్లాడితే మనకు తెలంగాణ ప్రాంతము వర్ష ప్రాంతానికి సంబంధించి వర్ష ప్రాంతానికి దాని నుంచి మనం కాళేశ్వరం గురించి ఇబ్బంది పడాల్సింది ఏంటంటే, ఒకటి అక్కడ అక్రమం జరిగిన గురించి నిజంగా జరుగుతూనే తీయమని అంటున్నాం. ఎవరో వచ్చి ఒకటి నోటి మాటతో కాదు కదా, రికార్డెడ్ గా చట్టపరంగా దానికి సంబంధించి ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యలు దానికి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. కొంతమందికి రికార్డెడ్ గా నోటీసులు ఇవ్వలేదు, కొన్ని చేయలేదు అనేది జరుగుతుందండి. రామచంద్ర గారు యాక్చువల్గా మీరు చెప్పినంత బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు అనిపిస్తుంది ఈ కేసు సంబంధించి. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలను కాపాడడానికే కాంగ్రెస్ బలహీనమైన వాదనలు వినిపించింది అనే విషయాన్ని బీజేపీ అయితే గట్టిగా చెప్తుంది. గతంలో బీజేపీ నాయకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ చెప్పినంతగా సిబిఐ ఎంక్వైరీ కోరినప్పుడు కూడా చెప్పినటువంటి ఏదైతే అవినీతి జరిగినటువంటి చెప్పేటువంటి అమౌంట్ వేరు, ఆడ చెప్పినటువంటి విషయం వేరు. సిబిఐ తర్వాత నేతలను బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఎవరైతే మెయిన్ నేతలు ఉన్నారో వాళ్ళని కాపాడటం కోసమే కేవలం తూతూ మంత్రంగా చేస్తుంది. దానికి నిదర్శనమే ఈ రోజు కోర్టు తీర్పు విధంగా వచ్చిందనేది బీజేపీ వాదన. ఏమంటారు రామచంద్ర గారు? దాంట్లో ఏం లేదండి, వాళ్ళు కోర్టు తీర్పులో ఏమొచ్చిందంటే వాళ్ళకు సంబంధించిన నోటీసులు కరెక్ట్ ఇవ్వలేదు అనేది ఒకటి ఉంది. వాళ్ళకు మాత్రం చట్టపరంగా మీరు చర్య తీసుకోకమని అన్నది. అంటే చర్యలు తీసుకోవడానికి వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఘోష్ కమిషన్ ద్వారా మా మీద ఏదైనా ఇబ్బంది జరుగుతుందని వాళ్ళు ముగ్గురు పోవడం జరిగింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, స్మితా సబర్వాల్ గారు, ముగ్గురు గురించి ఇవ్వడం జరిగింది అంతే. ఒకటి ఇది మేము అంతకుముందు బీజేపీ వాళ్ళు ఏంటంటే మాకు సిబిఐకి మీరు రాయండి, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదు, మీరు రిక్వెస్ట్ చేసి మీరు రాతపూర్వకంగా ఇస్తే 24 గంటల లోపల మేము దాని మీద చర్య తీసుకోమని బండి సంజయ్ గారు అడిగారు.
మేము ఇచ్చినా ఇవ్వకున్నా సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు ప్రతి రికార్డెడ్ వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు వచ్చింది ఎక్కడ అంటే సిబిఐ చర్య తీసుకోవాలంటే బీజేపీకి సంబంధించిన నాయకులు అనుకోండి, బీజేపీ అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సింది అవసరం ఉంది. అదొకటి. ఇంకోటి ముఖ్యంగా రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్ లో మాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం సుప్రీం కోర్టులో మళ్ళీ పిటిషన్ వేసి దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో మేము అనేది ఏంటంటే అక్రమాలు జరుగుతూనే, సక్రమాల గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాల లోపల అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కుంగిపోయింది. అది కుంగిపోయిన టైం ఎప్పుడు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2023 ఆగస్టు సెప్టెంబర్లోనే. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చింది. ఎప్పుడు? డిసెంబర్ లో వచ్చింది. డిసెంబర్ 7th తర్వాత 9th తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానికి కుంగిపోవడానికి, దానికి గతంలో జరిగిన దానికి పూర్తిగా బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వము. దాంట్లో నాయకులు అంటే ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు ఎంతో మంది దాని మీద అరెస్ట్ కావడం జరిగింది. దాని మీద ఎన్నో అక్రమాలు జరిగినాయి. మనము ఎన్నో రకాలుగా చూడడం జరిగింది. ఇక్కడ మాత్రం మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇది మా చేతిలో ఏం లేదు, కోర్టు చేతిలో ఉంది మరియు సిబిఐ చేతిలో ఉంది. కోర్టుకు సంబంధించి కూడా మేము అధికారులం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు రేపు మీటింగ్ ఉన్నది అంటే మన క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని దానికి సంబంధించిన అడ్వకేట్లకు ఇంకేది కావాలో చేయడం జరుగుతుంది. తాత్కాలికంగా వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ మీద ఇబ్బంది చేయొద్దు అని మాత్రమే జరిగిందా. దానికి పూర్తిగా కేసే క్లోజ్ అయింది అనేది మాట్లాడడం అనేది పద్ధతి కాదు. దాంట్లో తప్పు జరిగింది అనేది 100% నిజము. దాన్ని బట్టి ప్రతిదీ రికార్డు ఎవిడెన్స్ తో సహా వస్తుంది. అధికారులు ఎంతో మంది బలైపోయారు. భవిష్యత్తులో కూడా ఇంకేమేమి జరుగుతుంది అనేది రికార్డెడ్ వస్తుంది. అది ఇప్పుడు మీరు అన్నట్టు 2 సంవత్సరాల్లో కూడా ప్రతిదీ రాదు. ప్రతిదీ కాలయాపన కాదు. అది ఖచ్చితంగా చేయడానికి ఏమేం కావాలో ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి తప్పు జరిగితేనే దాని మీద శిక్ష జరుగుతుంది. తప్పు లేనిది ఎవరైనా కానీ నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవ్వరు కూడా దాయడం లేదు. ఒకటి మాత్రం నిజం, గతంలో వాళ్ళ ఆస్తులు ఏంది, ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఏంది, ప్రతిది కూడా బయటకు వస్తుందండి. దాంట్లో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాన్ని ఖచ్చితంగా నిజ నిర్ధారణ అవుతుంది. రైట్. మీరు ఆస్తుల టాపిక్ ఎత్తినప్పుడల్లా బీఆర్ఎస్ ఎదురు దాడి చేసి రేవంత్ రెడ్డి ఆస్తులు ఏంది, లేకపోతే వాళ్ళ ఆస్తులు ఏంది కానీ ఓకే రైట్ సరేలేండి, తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు సందర్భం అది కాదు కాబట్టి. ఓకే కోటేశ్వర గారు ఇక్కడ మీరు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మొదటి నుంచి బీజేపీ ఒకటే చెప్తుంది దీని మీద, కావాలనే బీఆర్ఎస్ నేతలు అంటే కేవలం రాజకీయంగా వాడుకోవటానికే కాళేశ్వరం ఎన్నికల వరకు కాళేశ్వరం అంశాన్ని వాడుకోవటానికే ప్రయత్నిస్తుంది అని కాంగ్రెస్ దీని మీద ఎటువంటి చిత్తశుద్ధిగా పోరాటం చేయట్లేదు, కావాలని బీఆర్ఎస్ నేతలను కాపాడుతుందంటే మొదటి నుంచి బీజేపీ చెప్తున్న వాదన. దీంట్లో వాస్తవం ఉందంటారా కేవలం జస్ట్ అలా పైపైన వాడుకోవటానికి, ఎన్నికల వరకు వాడుకోవటానికైనా ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది? కేసీఆర్ అధికారం దిగిపోక ముందు జరిగినటువంటి చర్చల్లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. వాళ్లే చెప్పారు ఏటీఎం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం గా మారిందని చెప్పేసి చెప్పింది వాళ్లే. ప్రధానమంత్రి స్వయంగా ఒకసారి కామెంట్ చేశారు. ఏమిటి మరి ఎందుకు చర్య తీసుకోలేరు మీ ప్రధానమంత్రి అంటే, లేదు మొత్తం మేము జలవనరుల శాఖ ద్వారా సమాచారం మొత్తం సేకరిస్తున్నామని 10 సంవత్సరాల పాటు అవే పాట పాడారు. అందుకని బీజేపీ వాళ్ళు చెప్పేటువంటి దాన్ని లేదా బీజేపీ మాటల్ని మనం విశ్వసనీయతను తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ బీజేపీ ప్రధానమంత్రితో స్వయంగా కేసీఆర్ ఏ విధంగా మా అబ్బాయిని మేము మా యువరాజుకు పట్టం కట్టాలి, మీరు సహకరించాలని చెప్పేసి ఆయన స్వయంగా మాట్లాడారు కదా. ఎంత సన్నిహిత సంబంధాలు లేకపోతే నరేంద్ర మోడీ తోటి కేసీఆర్ కి ఆ విధంగా వెళ్ళి మాట్లాడతారు. అందుకని బీజేపీతో కేసీఆర్ అంటగాగినటువంటి సందర్భాలు ఉన్నాయి, అదే సమయంలో విభేదించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా పవన్ గౌడ్ గారు అంటున్నారు వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఆస్తుల గురించి అడిగితే పొన్నం ప్రభాకర్ ఆస్తి అంతా, లేకపోతే బండి సంజయ్ గారి ఆస్తి అంతా. నేను చెప్పింది అదే, అధికారంలో ఎవరున్నా అందరూ తినేవాళ్లే, దానికి ఏం బీఆర్ఎస్ మినహాయింపులేం కాదు. దానికి మీరు స్వయం ప్రకృతి మేధావులు, లాయర్లు అవుతారు, జడ్జీలు అవుతారు. కామన్ సెన్స్ అండి. ఒక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద అప్పీల్ చేసుకోవడానికి ఉండండి. తెలుసుకోండి.
పవన్ గారు వినండి వినండి ప్లీజ్ పవన్ గారు వినండి. ఒప్పుకున్నాడు కదా, ఎవరు కేసీఆర్ ఒప్పుకున్నారు? ఒప్పుకున్నాడు కదా, ఎవరు ఒప్పుకున్నారు? ఎవరు ఒప్పుకున్నారు? ఒప్పుకున్నాడు. ఎవరు చూడండి, ఒప్పుకున్నారు? అప్పుడు మీరు కేసీఆర్ పార్టీలో గారు లేరేమో. ఒప్పుకున్నారు. మీ కేసీఆర్ ఒప్పుకున్నాడు. ప్రతి చర్చలో ప్రైవేట్ కూడా గా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి వాటిని మీరు బయట పెడతారా అని చెప్పి మీరు కేసీఆర్ అన్నాడు. గుర్తించలే ప్రయత్నాలు చేస్తారు. కాంగ్రెస్ కండ వేసుకోండి, లేకపోతే బీజేపీ కండ వేసుకోండి. ఎప్పుడన్నా మీరు వేసుకోండి, మీరు వేసుకోండి, మీరు వేసుకోండి కండ, నాకేం అవసరం లేదు. మీ నాయకులు చెప్పింది కావాలంటే చూసుకోండి, మీరు కావాలంటే మీరు చూసుకోండి. ఎదుటోళ్ళ మీద దాడి చేయటం కుదరదు. ఏదన్నా విమర్శిస్తే ఎనలిస్ట్ గా వచ్చినప్పుడు తప్పుని చెప్తున్నాను నేను. బహిరంగ రహస్యం అది, బహిరంగ రహస్యం అది. మీకు తెలియకపోతే నేనేం చేస్తా? అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు నాకు. అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు నాకు. బహిరంగ రహస్యం అది. ఫోన్ చేసి చెప్పిండ్రా, లేకపోతే కేసీఆర్ గారు ఫోన్ ఫోన్గా చెప్పేది ఏంటి? బహిరంగ చెప్పాడు ఆయన. బహిరంగ చెప్తే కేసీఆర్ కూడా చెప్తారు. ప్రైవేట్ గా మాట్లాడినటువంటి విషయాలు మీరు ఏ విధంగా చెప్తారా అని మీకు తెలియకపోతే నేనేం చేయను. మీకు తెలియకపోతే నేనేం చేస్తాను? ఇప్పటికైనా తెలంగాణ మీద పడుతున్న రాక్షసుల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి. కాపాడుకోండి, కాపాడుకోండి. మీ కేసీఆర్ మీరంతా కాపాడుకోండి, ఇబ్బంది లేదు. కాపాడుకోండి అమ్మా, కాపాడుకోండి. మీరంతా కాపాడుకోండి. మీరంతా వీరవంతులు కాదంటున్నా నేను. బహిరంగంగా చెప్పిన దాన్ని కూడా మీరు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ఏ చిన్న విమర్శ. నేనేం తప్పు మాట్లాడలేదు. మీ నాయకుల గురించి. మీకు భజన చేయనంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? కేసీఆర్ గారి మీద మీకు ఎందుకు అక్కసు? ఆల్రెడీ కేసీఆర్ చెప్పాడు, కావాలంటే చూసుకోండి. ఎవరినైనా అడగండి. కేసీఆర్ నరేంద్ర మోడీ గారు చెప్పారు. మీకు తెలియకపోతే నేనేం చేస్తాను? మీ పార్టీలో లేరేమో, వేరే పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. గురించి పార్టీలో లేరేమో నాకు తెలియదు. అప్పుడు ఎప్పుడైనా మాట్లాడిండ్రా మీరు? ఒక్క రోజన్నా మాట్లాడిండ్రా? ఏం మాట్లాడావు? అన్ని మాట్లాడావు. మీకు తెలియకపోతే ఎందుకు ఇస్తలేరని మాట్లాడిండ్రా? ఏం మాట్లాడేది? గురుకుల పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే వాళ్ళ కోసం మాట్లాడిండ్రా మీరు? ఈ కబుర్లన్నీ చెప్పొద్దులేమ్మా. అమ్మ, ఈ కబుర్లన్నీ చెప్పొద్దు. కృష్ణారెడ్డి గారు, ఈ కబుర్లన్నీ చెప్పొద్దు మీరు. కృష్ణారెడ్డి గారు, కబుర్లన్నీ చెప్పొద్దు. సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు చెప్పండి. ఉండమ్మా, పవన్ గారు ఉండండి. మాట్లాడే అవకాశం ఉంది పక్కన వాళ్ళకి. పవన్ గారు ఉండండి. కృష్ణారెడ్డి గారు చెప్పండి. పవన్ గారు ఉండండి ప్లీజ్. పవన్ గారు ఎవరికి అవసరం బుర్ర చల్లడానికి? మీ మీద మీరే బుర్ర చల్లుకుంటున్నారు. మీ కవిత గారిని అడిగితే తెలుస్తుంది. మీ బుర్ర చంపేంటో. మీ కవిత గారిని అడగండి. కేసీఆర్ చంపేంటో. పవన్ గారు ఉండండి ప్లీజ్. చెప్పండి కృష్ణారెడ్డి గారు ఉండండి. పవన్ గారు ప్లీజ్. పవన్ గారు ప్లీజ్. పవన్ గారు ఉండండి. పవన్ గారు ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం అండి. పవన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ అండి. పవన్ గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడు. కృష్ణారెడ్డి గారు చెప్పండి. పార్టీ వాళ్ళని కూడా మేము ఒక మాట తెలుసుకున్నాం. పార్టీ ప్యాకేజీలు తీసుకొని మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది చూసాను నేను. ఇవాళ ఒక పార్టీ తరఫున మాట్లాడే చాలా పార్టీ తరఫున మాట్లాడినటువంటి ప్యాకేజీ స్టార్లను కూడా మేము చాలా మందిని చూసాం. స్టార్ల గురించి చెప్పాను, అనేక మందిని చూసాం. పవన్ గారు చూడండి. పవన్ గారు ఎవరిస్తారు ప్యాకేజీలు? ఎవరిస్తారు? పవన్ గారు ఒక నిమిషం అండి. పవన్ గారు ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి. మాట్లాడే అవకాశం అండి పక్కన వాళ్ళకి. పవన్ గారు మాట్లాడే అవకాశం అండి. కృష్ణారెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో అది వాస్తవము. ఎందుకంటే యువరాజును చేస్తా అనేది ప్రధానమంత్రి గారితో మాట్లాడిండ్రు అనేది వాస్తవము. నిజామాబాద్ సభలో పసుపు బోర్డు ఇనాగ్రేషన్ కు మోడీ గారు వచ్చినప్పుడు క్షుణ్ణంగా మోడీ గారు చెప్పారు. పవన్ గారు ప్లీజ్ అండి, మాట్లాడే అవకాశం ఉంది. పవన్ గౌడ్ గారు గొంతు తీసుకున్నంత మాత్రాన కేసీఆర్ చేసిన దోపిడికి పోదు. పవన్ గారు ఉండండి. గొంతు తీసుకున్నంత మాత్రాన కేసీఆర్ చేసిన దోపిడి పోదు, కేసీఆర్ చేసిన అరాచకం పోదు. తెలంగాణ పవన్ గారు ఉండండి, మాట్లాడు. వినండి కృష్ణారెడ్డి గారు. ఒకటి, మనము ఎంత గట్టిగా మాట్లాడుకున్నా ఏం చేసినా కేసీఆర్ గారి కుటుంబము తెలంగాణ ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని మార్చుకోలేరు.
తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళకు తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చింది తెలంగాణ సమాజం మర్చిపోలేదు. కాళేశ్వరం మీదనో ఇంకే ఇతర మీద అవినీతి జరిగింది అనేది వాస్తవము. ఇందాక బండి సంజయ్ గారి గురించి రామచంద్రరావు గారు మాట్లాడితే అవినీతి గురించి ఆస్తుల గురించి మాట్లాడితే బండి సంజయ్ గారు, నేను కరీంనగర్ అంటే బండి సంజయ్ గారికి ఫామ్ హౌజులు లేవు, హెలికాప్టర్లు లేవు, బుర్జు ఖలీఫాలో ఫ్లాట్లు లేవు, దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుబడులు లేవు, కేసీఆర్ కుటుంబం లాగానే లేవు. ఇవన్నీ వాస్తవాలు. ఒకటి మేడం, మనం ఒకటి తవ్వుతే ఎదుటోడు 10 తవ్వుతాడు. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో 100% జెన్యూన్ ఉంది. ప్రధానమంత్రి గారు నిజామాబాద్ మీటింగ్ కు పసుపు బోర్డు దానికి వచ్చినప్పుడు ఆ మీటింగ్ లో నేను కూడా ఉన్నాను. ప్రోటోకాల్ నాకు అక్కడనే స్టేజ్ దగ్గరనే ఉంటుంది కాబట్టి నేను రిసీవ్ చేసుకున్న దాంట్లో నేను కూడా ఉన్నాను అక్కడ. కాబట్టి అక్కడ మాట్లాడింది యువరాజు పట్టాభిషేకం కడతాను, ఇది చేస్తానని పోతే ఇది కుటుంబ పాలనకు మేము వ్యతిరేకంగా ఉంటుంది, బీజేపీ నేను ఒప్పుకోలేదని చెప్పిన మాట వాస్తవము. మీ పార్టీ ప్రభుత్వము, మీ కేసీఆర్ గారు కూడా దాన్ని ధృవీకరించిన మాట వాస్తవము. దాని మీద మీ పార్టీ నాయకులు, మీ పెద్దల నుంచి మొదలుకుంటే కింది వరకు కూడా కుక్కిన పేను లాగా దాని మీద స్పందించిన మాట వాస్తవము. ఇదంతా మనం మీకు పూర్తి స్థాయిలో తెలియకపోవచ్చు, ఒకసారి తెలుసుకోవాలి. మనము పెద్దలు మాట్లాడినప్పుడు ఏదన్నా ఉంటే మనం సమంజసంగా ఇది కాదు మాకు తెలియదు అనవచ్చు, లేదంటే తెలుసుకొని చెప్తానవచ్చు, కానీ అది వాస్తవం. మనం ఎంతసేపు కేసీఆర్ గారి పాలనను తెలంగాణ ఒకటక్క మీరు ఎంత చేసినా తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమం చేసింది. మీరే కేసీఆర్ కుటుంబమే చేసింది ఉద్యమం అంటే తెలంగాణ ప్రజలను అవమానించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీరైతారు, మీ బీఆర్ఎస్ పార్టీ అయితే. తెలంగాణ సమాజం మొత్తం కొట్లాడింది. ఉద్యోగస్తులు కూడా ఏ ఉద్యమాలకు ఓరు, ఎలాంటి ధర్నాలు వాళ్ళ రైట్స్ కి తప్ప వేరే విత్త దాంట్లకు ఓకుండా కూడా ప్రతి ఒక్కరు సహకరించేది. 1-2 నెలలు 45 రోజులు బస్సులు బంద్ ఉంటే వ్యవసాయదారులు కూరగాయలు రోజు పొద్దున బస్సులు వేసుకొచ్చి అమ్ముకుంటే కూడా ఎడ్ల కోతలు పోల్చుకొని తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడిన వాళ్ళు. ఈ రోజు కూడా విద్యార్థుల మీద 20 నుంచి మొదలుకుంటే 150 కేసులు ఉన్నాయి. ఆ కేసుల గురించి ఒక్క రోజు కూడా ఒక్క మనిషిని కూడా తీసుకొని కేసీఆర్ గారు మాట్లాడి 9.5 సంవత్సరాలక నువ్వు నేను ఏదన్నా ఉంటే ఆఫీస్ కోసం మాట్లాడతాడు. ఒక్క రోజుల్లో సెక్రటరియట్ పోలేడు, ప్రజలకు అందుబాటులో లేడు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేడు. 15 రోజులు ఫామ్ హౌస్ లో, 15 రోజులు క్యాంప్ ఆఫీస్ లో. మనము చెప్పుకుంటాము, మనం ఎంత పేరు చెప్పుకుంటే అంత బాగా ఏదైనా. ఆయన ఉద్యమం టైంలో ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించడానికి 4 మాటలు కావాల్సినవి. 6 నెలలకోసారి వచ్చిండు, మాట్లాడిండు, ప్రజలను రెచ్చగొట్టిండు. 12 మంది చనిపోవడానికి కూడా కారణం కూడా అయిండు. వారి కుటుంబాలకు కనీసం ఈ రోజు వరకు 10 సంవత్సరాల అధికారం చెలాయిస్తే వారికి కుటుంబానికి కింద రూపాయి మంది బెనిఫిట్ చేయడం ఏదైనా కనుతున్నదంటే మీ కేసీఆర్ గారే. వారి చావుల మీద గద్దెనెక్కిన వ్యక్తి వారి కుటుంబానికి ఏం చేసిండు, ఎక్కడ ఎవరికి న్యాయం చేసిండు? మీరు చెప్పిన దాంట్లో మనం చదివితే 100 చదివితే దాంట్లో 2-3 గుర్తుంటే ఆ 2-3 మీరు చెప్తున్నారు తప్ప ఆ 90 మర్చిపోయినాయి మీరు చెప్పట్లేదు అక్క. తెలంగాణ సమాజాన్ని ఎంత ముద్దోచుకున్నారు, గతంలో తెలంగాణ వచ్చినప్పుడు ఎంత అప్పులు ఉండే, సర్ప్లస్ ఉన్న దాన్ని ఈ రోజు ఏ పరిస్థితికి వచ్చింది, ఏ ఉన్నది అనేది మనం పూర్తి స్థాయిలో చూసుకున్నాం. సమర్థించుకోండి, మీరు ఇది చేసుకోండి, కానీ వాస్తవాలను మనం మాట్లాడుకుందాని తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా మన పార్టీలో డిస్కషన్స్ ఉండాలి, డిబేట్ లో కానీ ఎక్కడైనా. ఆరోపణకు ప్రత్యారోపణ అనుకుంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎప్పటికైనా ఒకటే, ఈ యొక్క అవినీతి మీద పూర్తి స్థాయిలో రావాలంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ మన ఛానల్ ద్వారా, మన డిబేట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి పూర్తి స్థాయి ఆధారాలు గోస్ట్ కన్వర్జేషన్ లో ఏవైతే వచ్చినాయో ఆ గోస్ట్ కన్వర్జేషన్ రిపోర్ట్ ను సిబిఐకి అప్పచెప్పాలి. లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రివర్యాల కన్నా అప్పచెప్తే వారు దర్యాప్తు చేయడానికి ఉంటుంది. కానీ మీకు ఒకటి కృష్ణారెడ్డి గారు మీరు కూడా ఒత్తిడి చేయాలా, మీ పార్టీ కూడా ఒత్తిడి చేయాలా? కృష్ణారెడ్డి గారు మీ పార్టీ కూడా ఒత్తిడి తేవాలా కేంద్రం మీద బాధ్యతగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి మీరు ఒత్తిడి చేయాలి, మీ పార్టీ కూడా ఒత్తిడి చేయాలి దీని మీద, సిబిఐ మీద, దాని మీద దర్యాప్తు ఒత్తిడి తీసుకురావాలా. సరే ఓకేనండి. పావని గారు ఒకవేళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇస్తే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంది, పార్టీ కార్యాచరణ? ఇప్పుడు ఏ కోర్టుకి ఇచ్చినా, హైకోర్టుకి ఇచ్చినా కూడా మేము కొట్లాడినాము, సుప్రీంకోర్టుకి ఇచ్చినా కూడా మేము కొట్లాడతాము. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉన్నది. ఇందాక కృష్ణారెడ్డి గారు అప్పుల గురించి మాట్లాడుతారు. దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు
దేశంలో ఎన్ని అప్పులుండే, బీజేపీ పార్టీ ఇప్పుడు 10 ఏండ్ల నుంచి దాదాపు 3 సార్లు ఇప్పుడు ఎంపీ అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని అప్పులు చేసిందో దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అప్పులు అప్పులు అనేటోళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా నయా పైసా ఇయ్యనులే వీళ్ళందరూ. తెలంగాణ న్యాయంగా రావాల్సిన మనం రూపాయి ట్యాక్స్ కడితే పావుల పైసలు కూడా మనకి ఇవ్వని వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు శ్రీరామ రక్ష, తెలంగాణ రాష్ట్రానికి జలజీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను స్టడీ చేసిన, కాళేశ్వరం ప్రాజెక్టు మీద వీళ్ళందరూ అప్రకటిత మేధావుల కాంచెల్లి మొదలు పెడితే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసినప్పుడు నేను సుప్రీంకోర్టులోనే పనిచేస్తున్నా. ఇవన్నీ తెలుసు కాబట్టి 2001 నుంచి ఉద్యమకారుడిగా మా నాన్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో పోరాటం చేసిండు కాబట్టి తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా మారిందో ఆ మార్పులను చూసిన కాబట్టే కేసీఆర్ గారి మీద ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడినా కూడా నేను ఒక ఫీల్ అయిపోయి మాట్లాడతాను. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒకరి మెప్పు కోసం, వీళ్ళు బాగుపడడం కోసం, వీళ్ళకేదో అధికారం రాలేదు, వీళ్ళకేదో ప్రభుత్వాలలో కొలువులు రాలేదు, వీళ్ళకేదో 10 మందికి 5 మందికి రాకపోతే మొత్తం కేసీఆర్ గారు 100 మందిని దూరం చేసినట్టుగా సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసింది కేసీఆర్ గారు. ఆనాడు ఆయన తెలంగాణ ఉద్యమము తెలంగాణ జెండా వాళ్ళు చాలా మంది తెలంగాణను తెస్తామన్నారు, ఎవరితోటి సాధ్యం కాలేదు. కేసీఆర్ గారు 2001 జెండా ఎత్తంగానే ప్రతి ఒక్కరు కడుపునున్న బిడ్డ కూడా పోరాటం చేస్తాననేసి రోడ్ల మీద కూర్చున్నది. నేను కూర్చోవడానికి కారణం కూడా కేసీఆర్ గారే, నా నాన్న కూర్చోవడానికి కారణం కూడా కేసీఆర్ గారే, రేపు నా బిడ్డ కూడా కేసీఆర్ గారి కోసం కూర్చుంటారు. ఎందుకంటే మీరందరూ చెరిపేస్తే చెరిగిపోని చరిత్ర కేసీఆర్ గారిది. మీరందరూ తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినోళ్లే, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినోళ్లే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాప్యం చేసినోళ్లే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాప్యం చేయడం వల్ల, కమిటీల పేరుతో కాలయాపన చేయడం వల్ల 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం కూడా మీ రెండు జాతీయ పార్టీల నిర్లక్ష్య వైఖరే. అది కేసీఆర్ గారి వైఖరి కాదు. గాంధీ అహింసాయుతంగా, హింసను ప్రేరేపించకుండా ప్రతి ఒక్కరితోటి ఉద్యమాన్ని బాబు కేసీఆర్ గారు. ఆయన లేకపోతే తెలంగాణ ఇక్కడిది, ఆయన చిన్న సబ్మిషన్. పవన్ గౌడ్ అక్క గారు బీఆర్ఎస్ బీజేపీని అనేటప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. కాకినాడలోనే ఒక్క ఓటు రెండు తీర్మానాలను చేసింది కేసీఆర్ అనేటైన తెలంగాణ పదాన్ని ఉచ్చరించక ముందే తెలంగాణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడిన నాడే బీజేపీ ఒక్క రాష్ట్రం ఒక్క ఓటు 2 రాష్ట్రాలనే నిదానం తీసుకుంది. మీరు మళ్ళీ ఇవాళ తెలంగాణకు ద్రోహం బీజేపీ అనే విధంగా మీరు మాట్లాడడం అనేది పూర్తి స్థాయిలో చరిత్ర తెలియకుండా పార్టీగా తెలియకుండా మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. పవన్ గౌడ గారు పార్టీలో స్టాండ్ తెలియకుండా మీరు విమర్శలు ఒకటే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. పార్టీలో స్టాండ్ ఏంది, ఎప్పుడు ఏ పార్టీలు ఎట్లా తీసుకున్నాయి అది పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడాలి. ఒక ఆరోపణ చేసినంత టీఆర్ఎస్ అనేది పుట్టక ముందు కేసీఆర్ తెలంగాణ పదం అనేది నోట్లోకి వెళ్ళి రాకముందే ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అనేది తీసుకొచ్చిన నినాదమే బీజేపీ. మాట్లాడండి కానీ బీజేపీని విమర్శించడానికి మీరు ఏదో ఉపయోగించారు. నేను తీసిన తర్వాత నేను తీశారు ఆ పదాన్ని. పవన్ గారు ఉండండి. పవన్ గారు ప్లీజ్ అండి, సమయం అంతా ఇలాగే అయిపోయింది. మిగతా గెస్ట్ ఉన్నారు. రామచంద్ర గారు నెక్స్ట్ వెళ్ళిపోయారు. ఓకే కోటేశ్వర గారు చెప్పండి. ఓకే రైట్ ఉన్నారు కదా. రైట్, నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్తే ఇదే అంశం మీద స్టే ఇచ్చే అవకాశం ఉందా? ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? దీని మీద వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇప్పుడే కేబినెట్ చర్చించాలనుకుంటుంది. దీనికి సంబంధించి లేకపోతే ఇప్పటికే ఇచ్చినటువంటి ఏదైతే ఘోష్ నివేదిక ఉందో దానికి కాకుండా ఇంకో కొత్తగా వేరే వాళ్ళకి నివేదిక ఇచ్చే అవకాశం ఉందా, లేదా దాంట్లో జరిగిన టెక్నికల్ మార్పుల మీద స్టడీ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కవిత గారి మీద కేజ్రీవాల్ మీద ఉన్నటువంటి కేసుని కొట్టేశారు. ఆ కొట్టేసిన దాని మీద సిబిఐ మళ్ళీ అప్పీల్ చేసింది. కామన్ సెన్స్ అది. ఎవరైనా ఆ మాత్రం తెలియకుండా మాట్లాడితే దానికి మనం ఎవరేం చేయలేము. వీరభక్తులు ఆత్మాహుతి దళాలకి
అది కూడా తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఎవరైనా ఏ కేసు అయినా ఆ విధంగా అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటే ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా సింగిల్ ఒకళ్ళు లేకపోతే ఇద్దరు ఉన్నటువంటి బెంచ్ ఇచ్చినటువంటి దాని మీద కూడా మొత్తం ఫుల్ బెంచ్ కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనకి నాయకుల మీద అభిమానం ఉండొచ్చు, దురభిమానం ఉండొచ్చు, లేదా మనం సూసైడ్ కూడా చేసుకోవచ్చు. ఆత్మహత్య దళాలు చాలా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో, అది వేరు. కానీ నేను అన్నది ఏంటి, అవకాశం ఉంది అని చెప్పాను, దానికే అలా ఇదైపోయి అంత రెచ్చిపోవాల్సినటువంటి అవసరం ఏముంది అందులో? నేనేమన్నా నేరస్తులు లేకపోతే నేరగాళ్ళు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి నేనేమో అటువంటి పదజాలం వాడలేదు. ఎందుకు అంత మీకు ఇప్పుడు మీకు పదవుల కోసం, మీరు భవిష్యత్తులో పదవుల కోసం ఆశించవచ్చు. మీలాంటి వాళ్ళని నేను అనేక మందిని చూశాను. పార్టీల కోసం కాంగ్రెస్ లో వాళ్లే ఉంటారు, తెలుగుదేశం బీఆర్ఎస్ లో వాళ్లే ఉంటారు, బీజేపీలో వాళ్లే ఉండి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళందరూ సంగతి నాకు తెలుసు. అందుకని ఆత్మహత్య దళాలు వాళ్ళందరూ పదవి కోసం ఏమైనా మాట్లాడతారు, నోరు అద్దెకిస్తారు. ఆ నోరు అద్దెకిచ్చి ఒకవేళ వాళ్ళు పదవులు రాకపోతే మళ్ళీ ఇంకొక పార్టీకి మారుతారు. ఎంతమందిని చూడలేదంటారు నేను. అందుకని మీరు మీ నాయకుడి మీద అభిమానం ఉంచుకోండి, కానీ ఎదుటి వాళ్ళ మీద దాడి చేయొద్దు. ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తే ఎదుటి వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ దాడి చేసేవాళ్ళు అనేది మీరు ఎదుటోళ్ళ మీద దాడి చేయలేదు. రైట్ కోటేశ్వర గారు, దాడి చేస్తే అంతకంటే ఎక్కువ దాడి చేస్తారు. రైట్ ఓకేనండి. వ్యక్తిగతంగా వెళ్ళొద్దండి, వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు ప్లీజ్. అంటే యాక్చువల్గా పావని గారికి ఏంటంటే కేసీఆర్ గారు అంటే విపరీతమైన అభిమానం, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. నిన్న కూడా ఏదో సభలో కూడా దాదాపు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టిన సందర్భాలు కూడా మన వీడియో చూసాం. అంటే ఆమెకు ఏంటంటే ఆ ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా పనిచేస్తా ఉన్నది. కేసీఆర్ గారి మీద ఒక మాట అన్నా కూడా వాస్తవం డిబేట్లో ఉన్నప్పుడు ఏంటంటే వాస్తవ పరిస్థితిని మాట్లాడినప్పుడు